నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు. వేద మంత్రాలతో స్వాగతం పలికిన అర్చకులు. విద్యార్థులకు ఇస్తున్న స్టూడెంట్ కిట్లలో 5 ఏళ్లలో 1000 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేష్ స్పష్టీకరణ. ప్రజా వ్యతిరేకత వ్యక్తమైన ప్రతిసారి కూటమి ప్రభుత్వం డైవర్షన్ కోసం తప్పుడు అరెస్టులకి పాల్పడుతుంది. మండిపడ్డ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి పవన్ హామీతో ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన విరమణ. డిప్యూటీ సీఎం ప్రకటనను మత్స్యకారులకు వివరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తన విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలియజేశారు. ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు మంత్రి కొలుసు పార్థసారథి, ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో రాధాకృష్ణ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగక్షేమో యోగక్షేమ పశ్యంతాం యోగక్షేమో యోగక్షేమ పశ్యంతాం యోగక్షేమో నః యోగక్షేమో నో యోగక్షేమో యోగక్షేమో నః కల్పతాం నో యోగక్షేమో నః కల్పతాం యోగక్షేమ ఇది యోగా క్షేమః కల్పతాం నో కల్పతామితి కల్పతామేవావరుంధే శీతే వాతే పునన్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే.
విద్యార్థులకు ఇస్తున్న స్టూడెంట్ కిట్లలో 5 ఏళ్లలో 1000 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో భారీ ధరలతో యూనిఫామ్లు, కిట్లు కొనుగోలు చేసినా నాణ్యత లేనివి పంపిణీ చేశారని చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వైసీపీ హయాంలో ఒక్కో విద్యార్థి యూనిఫామ్కు 1061 రూపాయలు వెచ్చించినా నాసిరకమే ఇచ్చారని అన్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించామని అన్నారు. చేనేతల సమస్యల పరిష్కారం, అభివృద్ధికి గోరంట్ల బుచ్చయ్య నేతృత్వంలో ఎమ్మెల్యేలతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని లోకేష్ ప్రకటించారు. ఎమ్మెల్యేలందరూ మంగళగిరి వెళ్లి చేనేత వస్త్రాలను పరిశీలించాలని సూచించారు. మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. వీవర్శాల అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు, లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకి ఆదాయం రెట్టింపు చేయాలి అంటే డబుల్ ఎట్లా చేయాలి, దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం. సాధించామని నేను అనట్లా. సుమారుగా 35 to 40% పెరిగింది, 100% ఇంకా పెరగలేదు. మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం. ఎట్లా చేయాలి, కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళి ఉంది. మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరపున పాపకు కూడా ఇవ్వబోతున్నారు. ఇదేంటంటే ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను. ఇతర దేశ ప్రధానులైనా రాష్ట్రపతులైనా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా మంగళగిరి షాల్ వేస్తున్నా, అంటే ప్రమోట్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా నేను చేస్తున్నాను. సో గౌరవ సభ్యులు కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి. ఎందుకంటే మనందరం డిస్కస్ చేయాలి. గౌరవ సభ్యులందరూ కూడా గమనించి ఉంటారు. కొత్త బట్టలు ఇచ్చాం పిల్లలకి, యూనిఫామ్స్. నేను అనుకుంటా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చామని నేను భావిస్తున్నాను. క్వాలిటీ కానీ ఎన్ని బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చాం. పోయిన సెషన్లో ఎడ్యుకేషన్ పైన అనేక చర్చలు జరిగినాయి. యూనిఫామ్ అన్నీ చూపించడం కూడా జరిగింది. మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు, కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. గతంలో అధ్యక్ష బ్లీచ్ టు ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ వాడారు. అంటే బ్రీదబిలిటీ ఉండేది కాదు అధ్యక్ష. పిల్లల్ని కూడా మేము పాదయాత్రలో అడిగినప్పుడు ఏంటంటే బ్రీదబిలిటీ లేదు సార్, చెమట పడుతుందంటే మేము ఇప్పుడు యాన్ డైడ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ వెళ్ళాం. సో బ్రీదబిలిటీ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇద్దరికి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కూడా మనం ఇస్తాం జరిగింది అధ్యక్ష. సో మీరు క్లాత్ చూసిన, కలర్ క్వాలిటీ చూసిన, ఎన్ని వాషెస్ అయినా క్లాత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ టెండర్స్లో మేము చాలా డిస్కస్ చేసాం. నేను డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాల్లో కనీసం 1000 కోట్లు మనం సేవ్ చేయాలి. మనం ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో కిట్ ఇస్తున్నాం. అంత పెద్ద ఆయన పేరు పెట్టినప్పుడు పారదర్శకంగా నడిపించాలి, అవినీతి రహితంగా నడిపించాలి, కనీసం 1000 కోట్లు సేవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష. ఆ కిట్ కానివ్వండి, ఎగ్ సప్లై కానివ్వండి, చిక్కీ సప్లైలో కానివ్వండి, అంతా కూడా పారదర్శకంగా నడిపించాం. కనుకనే పోయిన సంవత్సరం సుమారుగా 200 కోట్ల రూపాయలు సేవ్ చేసాం. 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఈ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మేము సేవ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన బ్లీచ్డ్ ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ ఏ ప్రైస్కి అయితే వాళ్ళు కొన్నారు, సుమారుగా ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 1061 రూపాయలు అవుతే బెటర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇచ్చి 1080 రూపీస్లో వీఆర్ మేనేజ్డ్ అధ్యక్ష. అదే ఫ్యాబ్రిక్ గతంలో ఇచ్చే ఫ్యాబ్రికే మన ప్రజాప్రభుత్వం ఇచ్చుంటే సుమారుగా 22 కోట్ల రూపాయలు సేవ్ చేసేవాళ్ళం. కానీ పిల్లలకి మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఉండాలి. వాళ్ళు చదువుకునే సమయంలో చౌంట్లు బాగా పడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. బ్రీదబిలిటీ ఉండాలి, డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ అని నిర్ణయం తీసుకునే అధ్యక్ష. అందుకే మెరుగైన క్లాత్ కూడా పిల్లలకి అందజేశామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ప్రభుత్వ తప్పుడు విధానాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన ప్రతిసారి అక్రమ కేసులు, తప్పుడు అరెస్టులతో కూటమి ప్రభుత్వం డైవర్షన్ కు పాల్పడుతుందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల్లో 3 సోషల్ మీడియా యాక్టివిస్టులు కనిపించకుండా పోయారని, హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఒకరిని తాము అరెస్ట్ చేసినట్లు పోలీసులు హైకోర్టు ఎదుట హాజరుపరిచారని తెలియజేశారు. మిగిలిన 2 కూడా మఫ్టీలో వచ్చిన పోలీసులే తమతో తీసుకువెళ్లారని, వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం చెప్పకుండా వేధిస్తున్నారని అన్నారు. అరెస్ట్ చేసిన వారిపై కుట్రపూరితంగా గంజాయి కేసులు పెట్టి జైలు నుంచి బయటకు రానివ్వకుండా చేయాలని కుట్రతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకత వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వం పైన
ఈ ప్రభుత్వం డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి, అంటే లేని లిక్కర్ స్కామ్ కానీ, లేదంటే వ్యక్తిత్వ హననం చేయడం కానీ, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళపైన మరోసారి వాళ్ళని హింసించడం కానీ, ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వం మరియు ఎల్లో మీడియా కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలుసు. మొన్న ఇటీవలనే మాచర్లలో సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. అది మర్చిపోకముందే ఈ మెడికల్ కళాశాలలపై ఇవి ప్రైవేటీకరిస్తున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చించుకుంటున్నారు. అనేక పార్టీలు దీనిపైన ఉద్యమం చేపట్టాలని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 17 మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని పేద మధ్యతరగతి వర్గాలు, అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలు, ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు ముక్తఖండంతో ఖండిస్తున్న పరిస్థితుల్లో శాసనసభలో చర్చ జరిగిన సందర్భంగా కూడా తెలుగుదేశం వాళ్ళే చెప్పారు, సోషల్ మీడియాలో దీనికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెడుతున్నారు, దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని. అంటే దీంట్లో ప్రజల్లో ఈ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పైన ఉన్న వ్యతిరేకతను గమనించి సోషల్ మీడియా మరింత వ్యతిరేకతను పెంచుతాదేమో, మమ్మల్ని మరింత ప్రశ్నిస్తాదేమో, మరింత ప్రజలను చైతన్యపరుస్తారేమో అనే ఉద్దేశంతో మరోసారి చాలా ప్లాన్డ్గా అధికార పార్టీ పోలీసులను రంగంలోకి దించి అన్యాయంగా, అక్రమంగా ఎప్పుడో పాతవి తప్పుడు కేసులు పెట్టడం. ఇటీవలనే ఇంతకుముందే హైకోర్టు సర్క్యులర్లు కూడా జారీ చేసింది. 7 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయకూడదని చెప్పిన తర్వాత పోలీసులకు ఎటు దిక్కు తోచక కొత్త రకం కేసులను పెట్టడానికి తెగించినారని చెప్పడానికి నిన్న జరిగిన ఒక అరెస్టు ఉదాహరణ. ప్రశ్నించిన విలేకరులే కాదు, ప్రశ్నించే న్యాయవాదులపైన కూడా కేసులు పెడుతున్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే దానికి ఉదాహరణలు కూడా దండిగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసులపైన దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసిన దానిపైన పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు సాక్షి సిబ్బంది. ఎక్కడా ఒక కేసు లేదే, ఒక్క కేసు అంటే ఒక కేసు రిజిస్టర్ చేయలే. సాక్షి విలేకరులపైన ఈ ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతున్నారనే ఉద్దేశంతో ఎక్కడికెక్కడ కెమెరాలు లాక్కుంటున్నారు, లేదంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. నిన్ననో మొన్ననో అసెంబ్లీలోనే అలాంటి పరిస్థితి, సాక్షి విలేకరిని బెదిరించిన పరిస్థితి చూసాం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాక్షి విలేకరులపైన కేసులు పెడుతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులపైన కూడా అనేక ప్రాంతాల్లో ఇట్లాంటి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి తన మన లేకపోతే చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఏం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కువ పోరాడితే వాళ్ళని ఎట్లా లోపల పెట్టాలా, వాళ్ళని ఎట్లా భయభ్రాంతులకు గురి చేయాలా, ఇది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. వారి ఆందోళన నేపథ్యంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్వయంగా ఉప్పాడకు చేరుకుని మత్స్యకారులతో సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ హామీతో గత 2 రోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విరమించారు. సముద్రంలో కలుస్తున్న ఫార్మా వ్యర్థాల కారణంగా మత్స్య సంపద దెబ్బతింటుందని ఆందోళన చేస్తున్న మత్స్యకారులు కాలుష్య కారక పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారని, సమస్యల పరిష్కారానికి ఆయా సంఘాల నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మత్స్యకారులకు తెలియజేశారు. దీంతో మత్స్యకార సంఘాల నాయకులు చర్చించుకుని ధర్నాను విరమించుకున్నట్లు ప్రకటించారు. అయితే అక్టోబర్ 10వ తేదీలోగా తాము డిమాండ్లపై చర్యలు తీసుకోకపోతే మరోసారి ధర్నాకు దిగుతామని వారు తెలియజేశారు.
ఒక పని చేస్తే అక్కడ ఇంకొక 50 ఏళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు ఈ గ్రామాలు అన్న ఉద్దేశంతో ఎక్కడ ఇంతవరకు దేశంలో ఎక్సెప్ట్ కేరళలో ఒక చోట చేశారు. ఆ తర్వాత ఎక్కడ చేయనంత పకడ్బందీగా ఒకటి ప్లాన్ చేసి ఈ నెలలో ఎట్లయినా సరే దాన్ని శాంక్షన్ తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి స్పెసిఫిక్ గా ఒక లెటర్ రాసి ప్రధానమంత్రి గారికి, తర్వాత డిప్యూటీ సీఎం గారు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు హోంమంత్రి గారితో ఇలాగా ప్రతిసారి నాకు తెలిసి ఆయన కష్టం అంటే ప్రతిసారి గవర్నమెంట్ వైపు నుంచి ఎంపీ వెళ్ళినా లేకపోతే డిప్యూటీ సీఎం గారు వెళ్ళినా సీఎం గారు వెళ్ళినా ఎన్నిసార్లు దీని గురించి కష్టాలు కానీ లేకపోతే మనకున్న ఇష్యూస్ ని గవర్నమెంట్ దృష్టిలో పెడుతున్నారా లేదా ఆఫీసర్లు, పెట్టిన తర్వాత డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు దీని మీద ఎంతవరకు మనకి న్యాయం చేస్తున్నారు. నేను కొందరితో నేను పర్సనల్ గా మాట్లాడు నా వైపు జిల్లా మేజిస్ట్రేట్ గా నేను ఈ ఊరు వాడిని కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.